హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి గార్డెన్. ఈరోజు మనము హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరూ రెసిపీస్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం వేరే వాళ్ళకి రీచ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అలా 10 మంది చూస్తారు కదా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నెక్స్ట్ వీడియో నేను పెట్టిన వీడియో వస్తుందండి. మీకు కొంచెం త్వరగా పెట్టడానికి ట్రై చేస్తానండి వీడియోస్. మీరు ట్రై చేసుకొని కూడా చెప్పండి రెసిపీస్ ఎలా ఉన్నాయో. ఏదైనా సలహాలు ఉంటే కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇదిగోండి, ఇవాళ రిబ్బన్ పకోడీ చేద్దాం అనుకుంటున్నాను. రిబ్బన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి అండి, పొడి బియ్యపిండి మరబట్టించుకొచ్చాము. తడి బియ్యపిండి కాదు, పొడి బియ్యంతో మరబట్టించుకున్న పొడి బియ్యపిండి అండి. ఇది ఒక అరకేజీ, సుమారుగా అరకేజీ ఉంటుంది. అరకేజీ తీసుకున్నాను. బియ్యపిండి ఎంత తీసుకుంటే శనగపిండి కూడా అంతే తీసుకోవాలండి. అరకేజీ శనగపిండి అండి. శనగపిండి కూడా పచ్చెనపప్పు మరబట్టించుకున్నదైతే మనకు బాగుంటుందండి ఫ్రెష్గా. బయట అమ్మే శనగపిండిలో కొంచెం ఏదన్నా పిండి వేరే కలుపుతారు, అందుకని పచ్చెనపప్పు మరబట్టించుకున్నానండి. ఇది ఒక అరకేజీ అండి. తర్వాత టేస్ట్ కోసం నల్ల నువ్వులండి, చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత వాము అండి, ఇంత ఏమో ఊరిని చూపిస్తున్నాను. వాము మనకు సరిపడా తీసుకుంటామండి. ప్రాసెస్లో చెప్తాను చేసే విధానం అప్పుడు. వాము, తర్వాత కళ్ళుప్పు అండి, రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ అంటారు కదా, దీంట్లో రాక్ సాల్ట్ కూడా దొరుకుతుందని చెప్పా కదా నేను దబ్బకాయ పచ్చడి చేసేటప్పుడు. రాక్ సాల్ట్ అండి. తర్వాత ఎర్ర కారం అండి, ఎండు కారం, ఎండు కారపొడి. ఒకసారి చూడండి: బియ్యపిండి, శనగపిండి, నల్ల నువ్వులు, వాము, కళ్ళుప్పు, ఎండు కారం, ఆయిల్. ఇవేనండి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు తయారు చేసే విధానం రిబ్బన్ పకోడీకి చూద్దామండి. రిబ్బన్ పకోడీ కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూడండి. ఇది లీటర్ అనమాట, లీటర్ కొలత. దీంట్లో సగానికి తీసుకున్నానండి నీళ్లు. 1/2 లీటర్ నీళ్లు తీసుకోవాలి. దీంట్లో చూడండి చారెడు ఉప్పు, కళ్ళుప్పు చారెడు. తర్వాత నువ్వులండి, నల్ల నువ్వులు వేసుకుందాం. తర్వాత వాము కూడా అండి, చారెడు వాము. ఇట్లా చారెడు అంటే 1 టీ స్పూన్ వేసుకోండి. కొంచెం కారం అండి, 3 స్పూన్లు కారం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. మనం వేసినవన్నీ కరిగేలాగా, ఉప్పు కరిగేదాకా, కళ్ళుప్పు కరగాలి, బాగా కరిగేదాకా ఇలా రుద్దుకోవాలండి. కారము మంట పుడుతుందని నేను ఇలా కవర్ పెట్టుకున్నాను, చేతితో కలుపుకోవచ్చు. కారం మంటని ఇలా అనుకుంటున్నానండి నేను. కళ్ళుప్పు, కారం, వాము, నల్ల నువ్వులు వేసుకున్నాం కదండి. బాగా కలుపు. బాగా కళ్ళుప్పు అంతా కరిగిపోయిందండి. ఇప్పుడు ఇంకోండి, బియ్యపిండి 1 అర కేజీ వేసుకోవాలి. తర్వాత శనగపిండి అండి. చాలా పోతే కొంచెం మళ్ళీ పిండి వేసుకుందామండి కలుపుకొని. ఇప్పుడు దీంట్లో కాగు నూనె, కొంచెం 1 అరకప్పు కాగు నూనె పోద్దామండి. నేను శనగపిండి కొంచెం, బియ్యపిండి కొంచెం కలిపానండి, కొద్దిగా చాలా పలచనైందని కొంచెము. ఇప్పుడు కాగు నూనె పోస్తున్నానండి, 1 అరకప్పు కాగు నూనె. ఇది బాగా కలుపుకోవాలండి. నేను నీళ్లు 1/2 లీటర్ పోసాను కదండి, ఇంకొంచెం తగ్గించండి పోసేటప్పుడు. కొద్దిగా నాకు ఎక్కువైనాయి, కొంచెం తగ్గిస్తే సరిపోతుందండి నేను చూపించిన పిండికి. అంటే 1/2 లీటర్ కంటే కొంచెం తక్కువ వాటర్ పోయాలండి. ఇంకా చూడండి,
ఎంత బాగా వచ్చింది. ఇలా రావాలండి. లాస్ట్లో వేడి నూనె వేసుకోవాలా. ఒకవేళ సరిపోకపోతే కొంచెం స్పేర్ పిండి అట్టి పెట్టుకోండి. కొంచెం పిండి, బియ్యం పిండి కొంచెం, శనగపిండి కొంచెం కలిపి ఇట్లా ఇట్లా తయారు చేసుకోండి. చూడండి ఇట్లా రావాలి. చూసారా? ఇలా చూడండి. ఇలా ఇలా ఇది మాత్రం వస్తే చాలండి. ఇంకంతకంటే అవసరం లేదు. ఓకే అండి. ఇప్పుడు మన గిద్దల్లో ఒత్తుకుందాము. ఇదిగోండి, మనం రిబ్బన్ పకోడీలకి ఇదిగో ఇలాంటిది వేసుకోవాలండి. ఇలాంటి వెళ్ళు ఉంటుంది కదా, ఇది వేసుకోవాలి ఇట్లాగా. ఇంకా చూడండి, ఈ రిబ్బన్ పకోడీకి ఇట్లా ఉంటాయండి. ఈ గిద్దల్లో ఒత్తుకోవాలి దీంట్లో పెట్టేసి. ఇప్పుడు పిండి తీసుకుందాం. చూడండి, పిండి తీసుకుందాం. చూడండి, ఇలా ఉండాలి అనువుగా పిండి. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు అనమాట. అది ఇట్లా గిద్దల్లో ఒత్తుకొని ఇప్పుడు ఆయిల్ కాగిందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా ఒత్తుకోవాలి. ఇంకా చూడండి, ఇట్లా బాగా ఎర్ర కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కాల్చుకోండి. అప్పుడు లోపల కూడా బాగా కాలుతాయి. ఇదిగోండి, ఇప్పుడు బాగా వేగాయి. ఇది ఇలా తీసేసుకోవాలి మనం. చూసారా సౌండ్? చూసారా శబ్దం ఎలా వస్తుందో? మళ్ళీ ఇంకో వాయి వేసుకోవాలి. ఇంకో వాయి వేసుకుందాం ఇప్పుడు. ఇదిగోండి రెండో వాయ. చూడండి, ఇట్లాగే అన్ని వాయలు వేసుకుందాం. చివరిగా కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు లాస్ట్లో వేయించుకొని ఇలా వేసుకోవాలండి. షాప్ వాళ్ళు ఇలాగే చేస్తారు. నేను మీకు అర కేజీ శనగపిండి, అర కేజీ బియ్యం పిండి అని చెప్పా కదా. 1/2 లీటర్ నీళ్ళకి నీళ్లు కొంచెం ఎక్కువైనాయి కాబట్టి 1/2 లీటర్ నీళ్ళు అని చెప్పా కదండి. మీరు ఏం చేస్తారంటే 1/2 లీటర్ నీళ్ళకి 3/4 కేజీ శనగపిండి, 3/4 కేజీ బియ్యం పిండి వేసుకోండి. అంటే నాకు కొంచెం గుప్పిడి పిండి పట్టింది. మళ్ళీ నీళ్ళు కొద్దిగా ఎక్కువైనాయి. అందువల్ల 3/4 కేజీ బియ్యం పిండి, 3/4 కేజీ శనగపిండి, వాము, కారము, కళ్ళుప్పు, అవి మొత్తం కళ్ళుప్పు కరిగేదాకా చేసేసుకొని తర్వాత ఈ పిండ్లు పోసేసుకోవాలండి మనము. అలా చేసేసుకుంటే మనం కొంచెం మరీ లూజుగా కాదు, మరీ గట్టిగా కాదు, అలా కలుపుకోవాలండి. కొంచెం చపాతీ పిండిలా కలుపుకోవాలి. లాస్ట్లో వేడి నూనె వేయాలండి, అది మాత్రం మర్చిపోకండి. నెయ్యి డాల్డా మాత్రం ఉపయోగించకండి. నెయ్యి వేసుకోవచ్చు కానీ ఎక్కువ రోజు నిలవ ఉండదు. డాల్డా అయితే మంచిది కాదండి వాడడం. అందుకని కాగు నూనె వేసుకోండి. ఒక 1/2 కప్పు కాగు నూనె వేసుకోండి, మంచిగా బాగుంటుంది. ఇంక తర్వాత కలిపేసుకోవడమేనండి, అంతే. ఇట్లా గిద్దల్లో ఒత్తుకుంటే రిబ్బన్ పకోడీ రెడీ. మన కరేపాకు మన గార్డెన్ లేదండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. రిబ్బన్ పకోడీ రెడీ. చూసారా ఎంత బాగుందో?
ఇప్పుడు టేస్టింగ్ టైం అనమాట. టేస్టింగ్ టైం. తిని చూద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది. చాలా నచ్చింది అనమాట నాకైతే. ఇది వచ్చేసి కరకర సౌండ్ కడకలాడుతూ చాలా బాగుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను ట్రై చేయమని. ఇదైతే చాలా బాగుంది. చూసారా ఎలా సౌండ్ వస్తుంది, చూసారా? ఇదండి చూసారా సౌండ్? చాలా బాగుంది అనమాట. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ కొట్టడం మర్చిపోవద్దు. రిబ్బన్ పకోడీ టేస్ట్ మీరు కూడా చేసుకుని ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఓకే అండి, బాయ్ బాయ్. బాయ్.